भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। हरि ओम। ओम श्री परमात्मने नमः। ओम श्री पिप्पलादर्शये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। మనందరికీ తెలిసిన విషయమే ఓంకారము అటు అపరబ్రహ్మకు ఇటు పరబ్రహ్మకు రెంటికి సంకేతము అని మనకు తెలుసు. రెండిటిని పొందడానికి ఓంకారమే సరి అయినటువంటి ఆలంబనము, శ్రేష్టమైన ఆలంబనం చదువుకున్నాం కఠోపనిషత్తులు. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే. ఏతద్ధేవ అక్షరం బ్రహ్మ ఏతద్ధేవ అక్షరం పరం ఏతద్ధేవ అక్షరం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. కఠోపనిషత్ మంత్రాలలో అటు అపరాన్ని పొందడానికైనా ఇటు పరబ్రహ్మని పొందడానికైనా, పొందడం అంటే పరబ్రహ్మగా ఉండడమే, పొందడం అంటే వేరే ఉండదు. ఓంకారమే ఆలంబనము. ఈ ఆలంబనంలో ఓంకారంలో మనకు తెలుసు ఆ ఉ మ, ఆ తరువాత ఒక అర్థమాత్ర అంటే ఒక హ్రస్వం పలికే దాంట్లో సగం సేపు నిశ్శబ్దం. ఆవు మా నిశ్శబ్దము. ఓకే, సార్ధ త్రిమాత్ర. ఓకే, సా అర్ధ త్రిమాత్ర, అర్ధభాగంతో అర్ధమాత్రతో కూడిన త్రిమాత్ర ఆ ఊ మా. ఇక్కడ 5వ ప్రశ్నలో ప్రశ్న ఏమిటి వేశారు? అయ్యా, ఈ ఓంకారాన్ని ధ్యానించిన వారు ఏ లోకాలను పొందుతారు అంటూ ఈయన ప్రశ్న వేశారు. గురువుగారు ఏం చెప్పారు? ఈ ఓంకారమేనయ్యా అటు అపరానికి ఇటు పరానికి నీకు ఆలంబనము, ముఖ్యమైన ఆధారం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం అనే ఒకే ఒక అక్షరాన్ని, అంటే అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మాం అనుస్మరన్, అంటే ఎప్పుడు దానినే అనుస్మరన్, అంటే అభిధ్యాయిత, అదే అనుస్మరన్. ఇక్కడ మామూలుగా ఆ ఊ ఓ అనే శబ్దాలను గురించి చెప్పడం లేదు. ఈ శబ్దాలు వాచ్యంగా శబ్దాలైనా లక్ష్యంగా చూపించేటటువంటి ఆ తత్వము వేరు. దానిని పట్టుకోవడమే అభిధ్యానము అంటూ నేర్చుకున్నాం. అయితే ఎంత చేస్తే అంత ఫలం, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఈ ఓంకారంలో ఒక మాత్రను ధ్యానం చేసిన వాళ్ళు ఏంటవుతారు, 2 మాత్రల వరకు ధ్యానం చేసిన వాళ్ళు ఏంటవుతారు, పూర్ణమైన ఓంకారాన్ని ధ్యానం చేసిన వాళ్ళు ఏంటవుతారు. ఆ నిశ్శబ్దంలో ఒక ఓంకారానికి మధ్యనున్న అర్ధమాత్ర కాలమైనటువంటి నిశ్శబ్దాన్ని కానీ పట్టుకోగలిగి దానిలో ఇన్వాల్వ్ అయ్యి దానిలో నిమగ్నమైన వారు పరబ్రహ్మను పొందుతారు అంటూ చెప్పడం కోసం ఈ ఓంకార ఉపాసన స్తుత్యర్థం ఈ మంత్రాలు ఆరంభమవుతున్నాయి అంటూ తెలుసుకున్నాం. ఈ బ్యాక్డ్రాప్లో మనము ఈనాటి అధ్యయనాన్ని కొనసాగిస్తాం. మొదటి మంత్రంలో ఏమడిగారు? అథ హైనం శైవ్యః సత్యకామః
పప్రచ్ఛ శైభ్య సత్యకామ, శైభ్యుని పుత్రుడైనటువంటి సత్యకాముడు, ఆయన పేరులోనే ఉంది సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన పప్రచ్ఛ అడిగారు. సయో హవై తద్భగవన్ మనుష్యేషు ప్రయాణాంతం ఓంకారం అభిధ్యాయిత. సహా ఎవడైతే, యహ హవై తత్ దానిని, ఆ ఓంకారాన్ని, భగవన్ మనుష్యేషు మనుష్యులలో ఎవరైనా, ప్రయాణాంతం అంటే ప్రయాణము వరకు, ఏమిటా ప్రయాణము, ఆఖరి ప్రయాణం వరకు, ఓంకారమును అభిధ్యాయిత అంటే ఏదో ఆవుమా ఓం అని మామూలుగా శబ్దంగా అనడం కాదు. అభిధ్యానం చేస్తే అంటే ఏమిటో భగవత్పాదులే చెప్పారు. కథమం వావసతేన లోకం జయతీతి. సహా అతడు కథమం వావా వై వై నిశ్చయంగా, వావా అంటే వై వై, కథమం లోకం జయతీతి ఏ ఏ అనుభవాలను పొందుతాడు. ఎక్కడైనా లోకమని వచ్చింది అంటే జన్మ లేక అనుభవము అని అర్థం. లోకం అంటే ఏదో 14 లోకాలు పేర్చారు, ఓదాని మీద ఒకటి ఉన్నది, అవన్నీ పురాణ గాథలు, పురాణాలు మనం చెప్పుకోము. ఓకే, జన్మ లేక అనుభవము అనేదే లోకము. ఎక్కడ లోకమని కనబడినా అదే అర్థం ఉపనిషత్తులు. తేనా ఆ ఓంకార ఉపాసన సహా అతడు కథమం వావలోకం చేతి ఏ ఏ జన్మలను అనుభవాలను పొందుతాడు. అందులో అభిధ్యాయిత అనే దాన్ని భగవత్పాదులు అతి విస్తారంగా మనకు బోధించారు. దాన్ని సంగ్రహంగా విస్తారంగా చూశాము. ఇక్కడ సంగ్రహంగా చెప్పుకుంటాం. ఏమిటి చెప్పుకుంటాము? బాహ్య విషయేభ్య ఉపసంహృత కారణ, బాహ్య విషయముల నుండి ఇంద్రియాలను ఉపరతి పొందించిన అంటే శమదమాదులు కలిగిన సమాహిత చిత్త అంటే కంపోజ్డ్, కంప్లీట్లీ ఏకాగ్రమైనటువంటి మనస్సు, భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మప్రత్యయ సంతాన అవిచ్ఛేద, ఆత్మప్రత్యయము నేను స్వస్వరూపమైన ఆత్మను అనేటటువంటి భావమును, ఆ సంతానము, ఆ కంటిన్యూటీని, ఆ ప్రవాహాన్ని విచ్ఛేదం లేకుండా ఉంచుకుంటారు. భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత. భిన్న జాతీయ ప్రత్యయములంటే అనాత్మ ప్రత్యయముల చేత అఖిలీకృత కలుషితము చేయబడనటువంటి ఆ ధ్యానము. అటువంటి ధ్యానంలో ఆత్మ ప్రత్యయ ధ్యానమే ఉన్నది. ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేదము, భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృతము అయినటువంటి భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త అయినవాడు, ఆయన ధ్యానం ఎలా ఉంటుందిట? నివాతస్థ దీప శిఖాసము, గాలి లేని చోట ఉంచినటువంటి దీపము ఏ చలనము లేకుండా ఉంటుందో అటువంటి నిశ్చలమైన మనస్సుతో అభిధ్యాయిత, ఓంకారం అభిధ్యాయిత కథమం వావసతేన లోకం జయతి ఇది. అది ప్రశ్న. దీనికి అనుగ్రహం ఉండాలి. యావజ్జీవవర్తముగా ఓంకారాన్ని అభిధ్యానం చేయాలి అంటే వీ షుడ్ బి బ్లెస్డ్ ఆర్ అధికారి లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు? సత్యం, బ్రహ్మచర్యం, అహింస, అపరిగ్రహ, త్యాగము, సన్యాసము, శౌచము, సంతోషము, అమాయిత్వము ఆది అనేక యమనేమ వాటి తాలూకా అనుగ్రహీత అనుగ్రహము ఉన్నవాడు. అంటే అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ moral fabric, even if you utter Omkara, nothing will occur. So what is important in Vedanta? Are you a perfectly disciplined person with high moral values and a disciplined life? If you have that, top of that, whatever you do, అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. అయితే సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అపరిగ్రహము, త్యాగము, సన్యాసము, శౌచము, సంతోషము, అమాయిత్వం అంటే డిసీట్ఫుల్నెస్ లేకుండా ఉండడం, అంటే మోసం చేయకుండా ఉండడం, ఇటువంటి యమనేమ మొదలైనటువంటివి
లేకుండా ఓంకారాన్ని ధ్యానం చేసి ప్రయోజనం లేదురా అబ్బాయి, భగవత్పాదులు బోధిస్తున్నారు. ఇటువంటి అనుగృహీత అయినటువంటి అధికారి అభిధ్యానం చేస్తే ఏమవుతుంది? తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామా, ఓ సత్యకామా, ఏతద్వై ఓంకార ఉపాసనతో సహా గురువు గారు వాచి చెప్పారు. తస్మై ఆ శిష్యులకు ఏం చెప్పారు? పరంచ అపరం బ్రహ్మ యదోంకారం. ఓంకారమే అటు పరబ్రహ్మని ఇటు అపరబ్రహ్మని కూడా పొందిస్తుంది. తస్మాత్ విద్వాన్ ఏతేన ఏవ ఆయతన, ఈ ఆలంబనమే ఏకతరం, వన్ ఆఫ్ ద టూ, అపరం అన్వేతి. తస్మాత్ విద్వాన్ ఏతేనైవ ఆయతనేన ఏకతరం అన్వేతి అన్నారు గురువు గారు. చెప్తున్నారు. అట్లు ప్రశ్నించినటువంటి సత్యకాముని కొరకు పిప్పలాద గురువు గారు బోధించారట. ఏమని బోధించారు? ఓ ప్రియదర్శన, ఓ సత్యకామ, ఓ మై డియర్ స్టూడెంట్, నువ్వు ప్రస్తావించినటువంటి ఏవజ్జీవ ఓంకార ఉపాసన అది నిశ్చయంగా అటు నిర్గుణ పరబ్రహ్మాన్ని ఇటు సగుణ బ్రహ్మాన్ని కూడా పొందడానికి ఆలంబనమయ్యా. కనుక విద్వాంసుడు లేక ఉపాసకుడు ఈ ఆలంబనం చేతనే పై రెండిటిలో ఏది కోరుకుంటే దానిని పొందుతాడు. నేదిష్టం హి ఆలంబనం ఓంకారో బ్రహ్మణ. భగవత్పాదు ఓంకారం అనేటటువంటి ఆలంబనము బ్రహ్మణ, బ్రహ్మకు అత్యంత సమీపముననున్నది. నేదిష్టం అంటే వెరీ క్లోజ్, వెరీ ప్రాక్సిమేట్. దీనిని ప్రతిభారూపద్వారము అంటారు. తరువాతి మంత్రాలలో మూడవ మంత్రంలో వివరాలు. స యద్యేకమాత్రం అభిధ్యాయిత సతేనైవ సంవేదితః తూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే తం రిచో మనుష్యలోకం ఉపనయంతే సతత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నః మహిమానం అనుభవతి అన్నారు. సహా అతడు యది ఒకవేళ ఏకమాత్రం అభిధ్యాయిత, ఒక మాత్రను మట్టుకే అంటే ఆ అనే అకారాన్ని మట్టుకే అభిధ్యాయిత అంటే ధ్యానం చేసి నిమగ్నుడైతే సహా అతడు తేనయవ దానితోనే సంవేదిత మంచి జ్ఞానవంతుడై తూర్ణమేవ వెరీ ఇన్స్టంటేనియస్లీ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ జగత్యాం అభిసంబద్ధతే భూలోకాన్ని పొందుతాడు. తం అతనిని రుచః ఋగ్వేద దేవతలు మనుష్యలోకం ఉపనయంతే మనుష్యలోకానికి తీసుకుని వెళ్తారు చెప్పారు. సతత్ర తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా, ఇంతేనా? అతనికి 3 సల్లక్షణాలు ఏర్పడతాయి. ఒకటి తపస అంటే క్రమశిక్షణ, బ్రహ్మచర్యేణ ఇంద్రియ నిగ్రహం, శ్రద్ధయా శాస్త్ర గురువాక్యాలయందు అత్యంత శ్రద్ధ. అవన్నిటికీ సంపన్నుడవుతాడు, నిండి ఉన్నవాడవుతాడు అని ఆ మహిమానం అనుభూతి మనుష్యలోకంలో ఉన్న మహిమలను పొందుతాడు అన్నారు. మూడవ మంత్రం. తరువాతి మంత్రము మనం చూడబోతాం. ఓంకారాన్ని మొదటి మాత్రాన్ని ప్రగాఢంగా ధ్యానిస్తే ఆ ఉపాసకుడు ఉపాస్య విషయంలో లీనమైపోతే అంటే ఆ అభిధ్యానం చేస్తే అంటే ఆ అధికారి లక్షణాలని కలిగి బాహ్య విషయ ప్రత్యయాన్ని పోవడము మొదలుగా నివాతస్థ దీపశిఖ సమహ వరకు ఉన్నటువంటి అభిధ్యానం చేస్తే చక్కని జ్ఞానాన్ని పొంది అనతి కాలంలోనే తూర్ణం మళ్ళీ భూమి మీదకు వస్తాడు. ఇలా తెలిసింది మళ్ళీ భూమి మీదకు వస్తాడని ఇదిగో చెప్పారు కదా. జగత్యాం అభిసంపద్యతే సంవేదిత తూర్ణం జగత్యాం అభిసంపద్యతే. అతన్ని రుచః ఋగ్వేద దేవతలు మనుష్యలోకానికి తీసుకుని వస్తారు. అక్కడ అతడు క్రమశిక్షణతో అంటే బ్రహ్మచర్యము, శ్రద్ధ, ఇటువంటి క్రమశిక్షణ అనేటువంటి ఇంద్రియ నిగ్రహము అనేటటువంటి వాటితో మానవ జన్మ మహత్యాన్ని మహిమానం అనుభవతి అంటూ చెప్పారు. ఈనాటి మంత్రము అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సహ అంతరిక్షం యజుభిః ఉన్నీయతే సోమలోకం స సోమలోకే విభూతిం, విభూతిం కాదు విభూ అనండి, విభూతిం అనుభూయ పునరావర్తతే. ఒకసారి నా వెనకాల ఈ మంత్రాన్ని
అందరూ కానీ మీరు కూడా. అయితే దీనికి అవకాశం ఉన్నదా అందరికీ? ఓకే, యూ కెన్ ఓపెన్ అండ్ డూ దట్. అథయది అధయది మాత్రేణ రండి. అథయది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సహ అంతరిక్షం యజుభిః నీయతే సోమలోకం సోమలోకే విభూతిం అనుభూయ పునరావర్తతే. దాన్ని వివరించుకుంటాం. ఓకే, అందరికి మ్యూట్ చేస్తుంది. అథయది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సోంతరిక్షం యజుభిరున్నీయతే సోమలోకం స సోమలోకే విభూతిం అనుభూయ పునరావర్తతే. అథా ఒక మాత్రను ఉపాసించిన వారి ఫలితాన్ని చెప్పిన తరువాత ఇంకా యది ఒకవేళ రెండు మాత్రలతో ద్విమాత్రేణ రెండు మాత్రలతో ఆ ఊ అంటే ఆ ప్లస్ ఊ అని ట్రై చేయండి నోటితోని. ఆ ఊ ఒకేసారి పలికితే ఓ వస్తుంది. అంటే ఓ అని అంటే రెండు మాత్రలతో మనస్సు ముందు సంపద్యతే విలీనమయ్యేంత వరకు అభిధ్యానం చేసినట్లయితే సహా ఉపాసకుని యజుర్వేద దేవతలు అంతరిక్షం భూవర్లోకానికి అంటే సోమలోకానికి లేక పితృలోకానికి. మళ్ళీ లోకం అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము అని మూడు రకాల అనుభవాలను చెప్తున్నాం. భూలోకం కన్నా సువర్లోకం కన్నా మధ్యనున్నదేమిటి? భువర్లోకం. ఋగ్వేదానికి సామవేదానికి మధ్యనున్నదేమిటి? యజుర్వేదము, రెండవ వేదము. ఈ భువర్లోకాన్నే సోమలోకము, చంద్రలోకము, పితృలోకము అంటారు. ఏదో మన పితృదేవతలందరూ ఉంటారండి, అది పితృలోకం అని మనం చెప్పుకోని ముందే చెప్పుకున్నాం. సోమలోకము, చంద్రలోకము. ఉన్నీయతే, ఉత్ నీయతే, పైకి నీయతే తీసుకుని వెళ్తారు. హీ గెట్స్ ఎ హయ్యర్ ఎక్స్పీరియన్స్. సహా అతను సోమలోకే, చంద్రలోకే, చంద్రలోకంలో, పితృలోకంలో, భువర్లోకంలో, మధ్యలోకంలో విభూతిం మహిమలను అనుభవించాక పునరావర్తతే మళ్ళీ జన్మిస్తాడు. దట్ మీన్స్ ఈవెన్ ఇంతవరకు వెళ్ళినా కూడా అంటే జన్మరాహిత్యమైనటువంటి స్థితి కాదు, మళ్ళీ తిరిగి వస్తాడు. అయితే ఇందాక ఎక్కడికి వెళ్ళాడు? జగత్తు అంటే భూలోకానికి వెళ్ళాడు, మనుష్య జన్మని పొందాడు. ఎప్పుడెక్కడికి వెళ్ళాడు? భువర్లోకానికి వెళ్ళాడు. అంటే అంతకన్నా హయ్యర్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాడు. అంటే ఈ హయ్యర్ ఎక్స్పీరియన్స్ అదే చంద్రలోకమని, పితృలోకమని, భువర్లోకమని, సోమలోకమని, అంతరిక్షమని పిలువబడుతుంది. అన్ని పర్యాయ పదాలే. అంతరిక్షమన్నా, భువర్లోకమన్నా, సోమలోకమన్నా, పితృలోకమన్నా, మధ్యలోకమన్నా ఇవి ఒక్కటే. ఓం భూర్భువస్సువః అంటూ మంత్రం జపిస్తున్నాం కదా గాయత్రిలో, అదే ఆ భువర్లోకం అనేటటువంటి. చూద్దాం ఇంకా ఏంటంటే, ఎవరైనా ఉపాసకుడు మనస్సులో ఒకవేళ యది అంటే ఇఫ్, ఒకవేళ యది ద్విమాత్రేణ రెండు మాత్రలతో అంటే ఆ ప్లస్ ఓ అనేటటువంటి దానిని అభిధ్యాయిత ప్రగాఢంగా సదా ధ్యానిస్తూ ఉపాస్యంలో విలీనమయ్యేంత వరకు అభిధ్యానము చేసినట్లయితే ఆ ఉపాసకుని రెండవ వేదమైనటువంటి యజుర్వేద దేవతలు భువర్లోకానికి అంటే సోమలోకానికి అంటే మధ్యలోకానికి అంటే పితృలోకానికి అంటే హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఉన్నతమైన అనుభవాలకు తీసుకొని వెళతారు. అతను చంద్రలోకంలో లేక పితృలోకంలో అంటే ఆ అనుభవాలలో చిరకాలం మహిమలను
అనుభవించాక పునరావర్తతే, మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు. ఇది 2 మాత్రలు ధ్యానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం. ఒక మాత్ర చేస్తే ఏమైంది? భూలోకం వచ్చినది. ఋగ్వేద దేవతలు భూలోకంలో మనిషి జన్మను ఇస్తారు. ఈ మనిషి జన్మతో ఈయన అటు బ్రహ్మచర్యము, ఇటు శ్రద్ధ, అటు తపస్సు, అంటే అటు క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, శాస్త్ర గురువాక్యాలందు నమ్మకము అనే సలక్షణాలతో మహిమను అనుభవిస్తాడు. అటువంటి వాడని చెప్పారు. ఆ ప్లస్ ఊ లేక ఆ ఊ 2 మాత్రల వరకు ఎవరైనా దానిని మామూలుగా అట్ర చేయడం కాదు, యావజ్జీవము విలీనమయ్యే అంతవరకు అభిధ్యానం చేసినట్లయితే అతనికి యజుర్వేద దేవతలు భువర్లోకానికి, సోమలోకానికి, లేక పితృలోకానికి, లేక మధ్యలోకానికి, లేక అంతరిక్షానికి తీసుకుని వెళతారు. అంటే తీసుకుని వెళ్తారంటే చేయి పట్టుకుని అలా నడిపించుకొని ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కించి పట్టుకెళ్తారని కాదు. హీ విల్ ఎక్స్పీరియన్స్ ఎ బెటర్ లైఫ్ దాన్ వాట్ హీ హ్యాడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఎర్త్. అటువంటి ఆయన ఈ చంద్రుల లోకంలో లేక పితృలోకంలో చిరకాలం ఉంటాడు. ఎందుకంటే ఆ 2 మాత్రలు చేశాడు కదా, చేత ఆ మహిమలను బాగా అనుభవించిన తరువాత మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు. ఆయన సోమలోకం అంటే ఏమన్నారు భగవత్పాదులు తెలుసా? సౌమ్యమైనటువంటి బతుకు అంటే వెరీ కామ్, ప్లెజెంట్, క్వైట్, ఆల్వేస్ గివింగ్. అండ్ you can see some people like that who always give out whatever best they have. అటువంటి జీవితాన్ని పొందుతారు. అదేనయ్య సోమలోకం అంటారు. భాష్యం చూద్దాం రండి. అథ పునః, అథ అంటే ఇంకా, పునః మళ్ళీ, యది ఇఫ్ ఒకవేళ, ద్విమాత్రో విభాగజ్ఞో 2 మాత్రల విభాగములను బాగా తెలుసుకొని, ద్విమాత్రేణ 2 మాత్రలతో, విశిష్టం ఓంకారం విశిష్టమైనటువంటి ఓంకారాన్ని ఆ ఊ అనే 2 మాత్రలతో అభిధ్యాయిత అభిధ్యానము చేస్తే, అభిధ్యానం అంటే ఏమిటి అని మళ్ళీ అడగకూడదు. ఆల్రెడీ 10 సార్లు చెప్పుకున్నాము. బాహ్య విషయాలన్నిటినీ ఉపసంహృత కరణ, సమాహిత చిత్త, బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద, భిన్న ప్రత్యయ సంతాన భిన్న ప్రత్యయముల చేత అఖిలీకృత నివాతస్థ దీప శిఖాసం. సత్యము, బ్రహ్మచర్యము, అహింస, సన్యాసము, అపరిగ్రహము ఇలాంటి సలక్షణాలతో అధికారి అయి అభిధ్యానం చేయడం చేస్తే ఏంటవుతారు? మనసి అంటే మననీయే, మనస్సులో లైనమవుతారు. మనస్సు దేనికి సంకేతము? స్వప్నానికి సంకేతం. భూలోకము లేక మొదటి మెట్టు జాగ్రత్త అవస్థకు సంకేతం. జగత్యాం సంపద్యతే, జగత్ అంటే జాగ్రత్త, అతి జాగ్రత్తకి సంకేతం. మనస్సు ఇక్కడ స్వప్నానికి సంకేతం. మననీయే యజుర్మయే సోమదైవత్యే, సోమదేవతల చేత సంపద్యతే పొందుతాడు. ఏకాగ్రతయా ఆత్మభావం గచ్చతి. ఈ ఏకాగ్రత వలన ఈ సోమదేవతలతో ఆ యజుర్మంత్రాల తాలూకా పవర్తో ఆత్మభావాన్ని అంటే ఆ స్థానాన్ని, మనస్సు స్థానాన్ని పొందుతాడు. సహాయేవం సంపన్న, ఈ విధముగా సంపన్నుడై ఇటువంటి సలక్షణాలు కలిగిన వాడై, మృత చనిపోయిన తరువాత అంతరిక్షం, అంతరిక్ష ఆధారం. అంతరిక్షానికి ఏది ఆధారం అండి? ద్వితీయ మాత్రారూపం, ద్వితీయ మాత్రారూపై యజుర్భిః. మొదటి మాత్ర రూపమేది? రుచ అంటే రుక్కులు. ద్వితీయ మాత్రారూపమేది? 2వ వేదం అంటే యజుర్వేదం. ఉత్నీయతే, ఉన్నీయతే పైకి తీసుకుని వెళతారు, వెళ్ళబడతాడు, తీసుకుని పోబడతాడు. ఎన్ని పొందుతాడు? సోమలోకం. సోమలోకం అంటే ఏమిటి? సౌమ్యం జన్మ ప్రాపయంతి అన్నారు. అంటే సౌమ్యమైనటువంటి జన్మ బ్రతుకు వస్తుంది. తం అతనికి యజుంసి అంటే యజుర్వేదముల వరకు
ప్లూరల్. యజుస్ అనేటువంటిది సింగులర్ నెంబర్, యజుంషి అనేటటువంటిది ప్లూరల్ నెంబర్. యజుర్మంత్రముల యొక్క గొప్పతనం వలన, అంటే యజుర్దేవతల యొక్క గొప్పతనం. సహా తత్ర విభూతిం అనుభూయ, అతడు తత్ర అప్పుడు అక్కడ విభూతిం మహిమలను అనుభూయ, సోమలోకే సోమలోకమునందు విభూతిం అనుభూయ పునః ఆవర్తతే మనుష్యలోకం ప్రతి, మనుష్యలోకం గురించి, అంటే మనుష్యలోకంలోకి పునః తిరిగి ఆవర్తతే వస్తాడు. రెండు మాత్రలు చేసినంత మాత్రాన జన్మరాహిత్యము రాదు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఏమిటండి భావము? ఒక మాత్ర ఉపాసిస్తే భూలోకంలో జన్మ, అందులో బల్లో నల్లో పిల్లో కుక్కో పందో కాకుండా మనుష్య జన్మ. ఆ మనుష్య జన్మలో కూడా ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు, తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ మొదలైన సలక్షణాలతో భూలోకంలో మహిమలను అనుభవిస్తాడు మనిషిగాను. దానికి కారణం మొదటి వేదమైనటువంటి ఋగ్వేద దేవతలు అన్నారు. అది ఎక్కడ? ఫస్ట్ లెవెల్ ఆఫ్ లోకం ఏమిటి? భూలోకం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లోకం ఎక్స్పీరియన్స్ ఏమిటి? భువర్లోకం. ఈయన రెండు మాత్రలు చేశాడు కాబట్టి రెండవ స్థాయికి ఎదుగుతాడు. he becomes better than what he was as a human being. He gets a better experience as the సోమలోక నివాసి. సోమలోకం అంటే ఏదో లోకము, అక్కడ చంద్రమండలంకి రాకెట్ మీద వెళ్ళడం అనుకోకండి. సౌమ్యం జన్మ ప్రాపయంతి. ఎంత చక్కగా మనస్సుకి పట్టేటట్టు చెప్తారో చూడండి. సౌమ్యమైనటువంటి జన్మ ఎంతమందికండి సౌమ్యమైనటువంటి జన్మ ఉంటుంది? ఎప్పుడు చూసినా చిరాకులు, గందరగోళాలు, చికాకులు, ఏడుపులు, దుఃఖాలు, తిట్టుకోవడాలు, మొత్తుకోవడాలే తప్ప సౌమ్యమైన జన్మ ఉన్నదా? సౌమ్యమైనటువంటి జన్మ వస్తే అంతకన్నా ఏమిటి? సహతత్ర విభూతి అనుభూయ మనుష్యలోకం ప్రతి పునరావర్తి. ఓంకారాన్ని బ్రహ్మకు ఆలంబనంగా ఈ ఉపనిషత్తు విలక్షణంగా బోధిస్తోంది అంటూ ముందుగానే మనం నేర్చుకున్నాం. మాండూక్యంలో ఓంకారాన్ని సార్ధత్రిమాత్రలుగా, అంటే అర్ధమాత్రతో కూడిన 3 మాత్రలుగా, అకార ఉకార మకార అమాత్రలుగా బోధించారని తెలుసుకున్నాం. ఒక ఓం ఉచ్చారణకు తరువాత ఓం ఉచ్చారణకు మధ్యలో ఉండే నిశ్శబ్దాన్ని అమాత్ర లేక అర్ధమాత్ర లేక చతుర్థ స్థానము అంటారు అని తెలుసుకున్నాం. ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. మొన్న ఎవరో అడిగారు, ఓం అన్నప్పుడు ఇలా ఓం రాసి 0 పెట్టాలా? పెట్టకూడదు. ఓ మకారం దేవు ఇలా రాసుకుంటాం ఊరికే తెలుగులో, కానీ సంస్కృతంలో మకారపోలే రాయాలి. ఎందుకంటే అది ఒక హ్రస్వాక్షరమే కదా. ఓం అంతే. తరువాత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే 3 అంశముల ఉపాసన తరువాత వచ్చే నిశ్శబ్దం. ఇక్కడ వివక్ష అంటే ద ఇంటెంట్, అది ఉపనిషత్తు. అంటే ఉపనిషత్తు ఏమి బోధించదలచినది? 3 మాత్రలు ఉపాసన చేయాలి. నాయనా నువ్వు పిహెచ్డి చెయ్యాలి అని చెప్పారు. అయ్యో నేను చదవలేను. అయినా నువ్వు ముందు ఇదే ఇంటర్మీడియట్ పాస్ అవ్వు, మొదటి మాత్ర. తర్వాత డిగ్రీ చదువు, అది పాస్ అవ్వు, 2వ మాత్ర. తర్వాత 3వ మాత్ర అంటే పీజీ కూడా పాస్ అవ్వు. ఆ తర్వాత అది సాధించిన తర్వాత పిహెచ్డి చెయ్యి, పరబ్రహ్మని పొందు, అర్థం అని చెప్పడానికి ముందే పిహెచ్డి అంటే భయపడి పారిపోతాడని ఒక్కొక్క క్రమంగా పిల్లవానికి చెప్పినట్టుగా 3 మాత్రలుగా చెప్తున్నారు. ఇప్పుడే సంపూర్ణమైన ఫలం అంటూ బోధించబడుతోంది. ముక్కలుగా చెప్పడము ఉపనిషత్తు యొక్క తాత్పర్యము కాదు. దిస్ ఇస్ ఎ బిల్డప్ ఫర్ పూర్ణ ఓంకార ఉపాసన. మొదటి మాత్ర భూలోకానికి, జాగ్రత్త అవస్థకు, ఋగ్వేదానికి సంకేతము. ఒక్క మాత్రే ఉపాసిస్తే ఫలమేమిటి? భూలోకము, మనుష్య జన్మము, స్థూల శరీరమైనటువంటిది అనుభవమైనటువంటి జాగ్రత్త అవస్థ ఋగ్వేదం. 2 మాత్రలు ఉపాసిస్తే సూక్ష్మ శరీరమైన ఒక మనస్సు యొక్క అనుభవాలు యజుర్వేదము, సోమలోకము, పితృలోకము, సౌమ్యమైన బ్రతుకు భువర్లోకము వస్తాయి. లోకాలు అంటే ఎక్కడో పైన ఉంటాయి. భగవంతుడు అంటే హే భగవంతుడా ఇలా ప్రార్థించకూడదు. హే భగవంతుడా నన్ను కరుణించు. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు.
ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటోంది కదా భగవద్గీత. లోకాలు అంటే ఎక్కడో పైన ఉంటాయని కాదు. లోకం అంటే అనుభవము, జన్మ, శరీరము. సౌమ్యం జన్మ అని చెప్పారు గురువు. సౌమ్యం జన్మ, సౌమ్యమైన జన్మ వస్తుంది. అవస్థ, లోకము, వేదము, మాత్ర, ఇది అనుబంధం. ఏ అవస్థకు సంబంధించినది, ఏ లోకము, ఏ వేదము, ఏ మాత్ర, ఒక మాత్ర, ఏ మాత్రకు ఏది అనుబంధం. మొదటి మాత్ర ఏది? ఆ. ఆకి అనుబంధం అవస్థ ఏది? జాగ్రత్త అవస్థ. ఏ లోకము? భూలోకము. ఏ వేదము? ఋగ్వేదం. రెండవ మాత్ర రెండు మాత్రలు చేస్తే ఆ ప్లస్ ఊ చేస్తే జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థ అన్నారు. స్వప్న మనసి అన్నారు. ఏ లోకము? భువర్లోకము. ఏ వేదము? యజుర్వేదము. మూడవది మా కూడా చేస్తే ఇక్కడ ఏ లోకము? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఇది సుషుప్తి అవస్థ. సుషుప్తి ఇదే లోకము? భూ భువ సువహ లోకం, సువర్లోకం. ఇది ఏ వేదము? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. యావు మా దాటి ఆ దీంట్లోకి పోతే, ఇది అర్ధమాత్రలోకి పోతే అప్పుడేంటవుతుంది? దాటినటువంటి తురియంలోకి పోతాడు. తురియంలోకి పోతే సువర్ లోకాల అనుభవాలకు దాటి అనుభవాతీతం అవుతాడు. అనుభవాలకు అతీతం అవుతాడు. అంటే వేదాల తాలూకా సారమైన ఓంకార పరబ్రహ్మాన్ని పొందుతాడు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం రెండవ మెట్టులో ఉన్నాము. ఇంకా మూడవ మెట్టు, ఆ పై మెట్టు కూడా ఎక్కిస్తారు ఉపనిషత్తులు. అది మనం తెలుసుకుంటాం. ఓకే. అవస్థ, లోకము, వేదము, మాత్ర, ఇది ఇక్కడ ఉన్నటువంటి వరుస, అనుబంధము, క్రమము. యది అన్నది యది ద్విమాత్రేణ, యది ద్విమాత్రేణ, ఒకవేళ రెండు మాత్రలుగా. ఒక నిమిషం. బిసి ప్రసాద్ గారు కాల్ చేశారు. మరి ఆ కాల్ని అటెండ్ అవ్వకుండా ఉండలేకుండా ఉన్నా, అంచేత మాట్లాడాల్సి వచ్చింది. బిసి ప్రసాద్ గారు అంటే మనకు కాన్ఫరెన్స్లో ఎంతో హెల్ప్ చేశారు కదా ఆయన. అవస్థ, లోకము, వేదము, మాత్ర, ఇది అనుబంధం. ఏమిటేమిటి? జగత్యాం అభిసంపద్యతే. జగత్ అంటే జాగ్రత్త అవస్థ, అంటే భూలోకము. మొదటి వేదము ఋగ్వేదము మొదటి మాత్ర చేస్తే మనసి సంపద్యతే అన్నది ఉపనిషత్తు. మనసి అంటే మనస్సు. మనస్సు స్వప్నానికి సంకేతం. మనస్సు జాగ్రత్త అవస్థలో కూడా పనిచేస్తున్నప్పటికీ స్థూల శరీరము, ఇంద్రియాలు డామినెంట్గా పనిచేస్తాయి. కాబట్టి జాగ్రత్త అవస్థను స్థూల శరీరంతోనూ, మనస్సును స్వప్నావస్థను మనస్సుతోనూ లింకు పెడతాం. భువర్లోకము, సోమలోకము లేక పితృలోకము లోయర్ లెవెల్, దాన్ని హైయెస్ట్.
సౌమ్యమైనటువంటి బ్రతుకు వస్తుంది, మంచి మహిమను అనుభవిస్తాడు. కానీ విభూతి అనుభూయ అంటే ఆ విభూతులను అనుభవించి పునః ఆవర్తతే, మళ్ళీ పుడతాడు, తిరిగి వస్తాడు. మనస్సులో ప్రశాంతత ఉన్నటువంటి జీవనం వస్తుంది. ఎందుకలా అన్నారు? మనస్సు తాలూకా దేవత ఎవరు? చంద్రుడు. చంద్రుడు దేనికి సంకేతము? చల్లదనానికి, ప్రసన్నతకు సంకేతము మన చంద్రుడు. చంద్రుడిని చూడగానే పూర్ణచంద్రుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఇటువంటి వాళ్ళను మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చల్లదనము, ఆ ప్రసన్నత, ఆ ఆహ్లాదము బీసీ ప్రసాద్ గారి లాంటి వాళ్ళను చూడడానికి వెళితే కలిగినట్టుగా ప్రశాంతమైనటువంటి సౌమ్యమైనటువంటి బ్రతుకు వస్తుంది అంటే ఇది అర్థం. ఛాందోగ్యంలో 2వ అధ్యాయంలోను 7వ అధ్యాయాలను భాష్యంలో భగవత్పాదులు వివరించారు. ఏమిటి వివరించారు? మననీయే యజుర్మయే అంటే మనస్సు యజుర్వేదానికి దగ్గరగా ఉంటుంది. యజుర్వేద మంత్రాలన్నీ మననీయములు అంటే బిగ్గరగా చదివేటటువంటివి కావు. యజుర్మంత్రాలన్నీ మనస్సులో విని వినబడనట్టుగా కొండనాలకు దగ్గర అంటారు, అక్కడ చదువుతారు. చేత ఆ భావనా మాత్రమైనటువంటి యజుర్మంత్రాలు మనని యజుర్మయే అంటూ భగవత్పాదులే భాష్యంలో వ్రాశారు, అక్కడ ఛాందోగ్యంలో. అందుకే మనసి మననీయే మనసి అని ఇక్కడ కూడా అన్నారు ఆయన. మనసైవ మననీయత్వాత్ యజుర్వేద లక్షణం ఆహా అన్నారు. ఎవరు? దీనికి టీక రాసినటువంటి ఆనందగిరి గారు. ప్రశ్నోపనిషత్తు భాష్యానికి ఆనందగిరి అనే మహాశయులు టీకను రాశారు. అంటే భగవత్పాదుల భాష్యంలో ఏమనుకున్నారు? ఆయన ఆలోచించి మన కోసం టీకను అందించారు. ఆ టీక చదువుకొని మనం ఇప్పుడు ముందుకు వస్తున్నాం. శ్రీ తత్వవిధానంద స్వామి వారు, లేకపోతే పరమార్థానంద గారు, చిన్మయానంద వారు, దయానంద సరస్వతి గారు అందించినటువంటి పుస్తకాలు, ఆడియోలు, వీడియోల సహాయంతో మనం ఈ అధ్యయనాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం. అటువంటి దీంట్లో ఈ ఆనందగిరి టీకను కూడా మనం చదువుకుంటాం. మనసైవ మననీయత్వాత్ యజుర్వేద లక్షణం ఆహా అని చెప్పబడింది. అందుకే యజుర్వేదాన్ని బాగా వచ్చిన వాళ్ళు, పటిష్టంగా నేర్చుకున్న వాళ్ళు, మనస్సుకు పట్టించుకున్న వాళ్ళను అవధాని అంటారు. అంటే బాగా అవతరించిన వాళ్ళు. మనో ఏకాగ్రత ఆత్మభావం గచ్చతి. ఈ మనస్సు యొక్క ఏకాగ్రత వలన ఆత్మభావం గచ్చతి. రుక్మిణీదేవి సందేశం పంపిస్తుంది అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుని చేత. ఆయన వెళ్ళి శ్రీకృష్ణ భగవానుని దగ్గర కూర్చుని రుక్మిణీదేవి చెప్పినటువంటి సందేశాన్ని నీకు చెప్పబోతున్నాను. వివాహ మంగళ ప్రశస్తంపైన ఒక్క సందేశమును పుత్తించి చెప్పి పంపించింది. దీనిని విను అనలేదు, అవధారణ చేయి అన్నాడు. అంటే జాగ్రత్తగా విను, మనసులో పెట్టుకో అని చెప్పి అవధరింపుము అంటారు పోతనవారు. ఓకే, ఇమోషనల్ ఈక్విలిబ్రియం కలిగినటువంటి మనోమయుడై ఉంటాడు. ఇమోషనల్ ఈక్విలిబ్రియం మించినటువంటిది ఏముందండి? ఇమోషనల్ ఈక్విలిబ్రియం ఉంటే అన్నీ జయించేయవచ్చు కదా. చంద్రమా మనసో జాత అంటోంది అని వేదం. ఏ చంద్రమా మనసః జాత అంటే ఏమిటి? హిరణ్యగర్భ ప్రజాపతి మనస్సుకి సంకేతం. అంటే సమష్టి మనస్సు ఎవరు? హిరణ్యగర్భ ప్రజాపతి. ఆ హిరణ్యగర్భ ప్రజాపతి నుండి చంద్రుడు జాత పుట్టాడు అంటోంది యజుర్వేదం. సో చంద్రమా మనసో జాత. అంతరిక్షం సోమలోకం ఇది ద్వితీయ మాత్ర రూపం. అంతరిక్ష ఆధారము. ఉన్నీయతే ఉత్ నీయతే, ఉత్ పైకి, నీయతే కొనిపోబడతాడు. దేని చేత? యజుర్భిహి, యజుర్దేవతల సహాయంతో. అంటే యజుర్దేవతల సహాయం అంటే ఆ మనసు తత్వం. మననీయే యజుర్మయే అన్నారు. ఇంకా యది ఒకవేళ ద్విమాత్రేణ, ఇది ద్విమాత్ర ఒక ఓంకారం అభిత్యాయిత అని కలుపుకోవాలి. ఇది ద్విమాత్రేణ అని ఉంది ఉపనిషత్తులో. ద్విమాత్రేణ వాట్?
ద్విమాత్ర ద్విమాత్రేణ ఓంకారం అభిధ్యాయిత అన్నది యాడ్ చేసుకోవాలి. ఇది ద్విమాత్రేణ ఓంకారం అభిధ్యాయిత మనసి సంపద్యతే, అంటే మనస్సుని పొందుతాడు, అంటే మనస్సుకు సంబంధించినటువంటి లోకాన్ని పొందుతాడు, అనుభవాన్ని పొందుతాడు, సోమలోకాన్ని పొందుతాడు, పితృలోకాన్ని పొందుతాడు. సోమలోకమన్నా పితృలోకమన్నా భువర్లోకమన్నా మధ్యలోకమన్నా అంతరిక్షమన్నా మనస్సు అన్నా ఒక్కటే. తం యజుంషి, ప్రథమ బహువచనము యజుస్ అనే దానికి ప్రథమ బహువచనము యజుంషి, సౌమ్యం జన్మ ప్రాపయంతి, సౌమ్యమైనటువంటి జన్మ కలుగుతుంది. సౌమ్యం జన్మ ప్రాపయంతి, మంచి అనుభవము కలుగుతుంది. సోమలోకే విభూతి అనుభూయ, ఆయన సోమలోకంలో విభూతులను అనుభవించి పునరావర్తతే, ఆ పుణ్యం ఖర్చయిపోయాక తిరిగి మనుష్యలోకానికి వస్తాడు. జాగ్రత్త అవస్థలో స్థూల శరీర ప్రధానం, స్వప్నావస్థ సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సుకు ప్రధానం. ఇది మధ్య ఉన్న అవస్థ. ఎందుకు మధ్యనున్నది? ఇటు జాగ్రత్తకు అటు సుషుప్తికి మధ్యనున్నది స్వప్నం. ఇటు భూలోకానికి అటు సువర్లోకానికి మధ్యనున్నది భువర్లోకం. ఇటు ఋగ్వేదానికి అటు సామవేదానికి మధ్యనున్నది యజుర్వేదం. చూసారా? ఈ విధంగా ఆ మధ్యనున్న అవస్థ చెప్తున్నా. మొదటిదేమిటి? స్థూల శరీర ప్రధానమైన జాగ్రత్త అవస్థ. రెండవది స్వప్న ప్రధానమైన మనస్సు. మూడవది మనస్సు కూడా విలీనమైనటువంటి ఆనందానుభవం ఉన్నటువంటి సుషుప్తి. తే ఆనందము కోశానందమే, వచ్చిపోయేదే. మళ్ళీ లేవగానే మన అవస్థలన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి అదే ఆనందము సుషుప్తిలో ఉన్నది కంటిన్యూస్గా జాగ్రత్తలో కూడా అనుభవంలోకి వస్తే అదే పరమానందం లేక బ్రహ్మానందం. అంతరిక్షం, అంతరిక్షం అంటే మధ్యన ఉన్నటువంటి స్పేస్ అని అర్థం. స్ట్రాటోస్పియర్, ఈకోస్పియర్ అండ్ లుమినోస్పియర్. స్ట్రాటోస్పియర్ అంటే భూలోకం, ఈకోస్పియర్ అంటే అంతరిక్షం, ఇంకా దానిపైన ద్యులోకం లేక లూమినోస్పియర్, వేర్ ఆల్ ద లూమినరీ బాడీస్, నక్షత్రాలు, సూర్యుడు అవన్నీ వెలుగుతూ ఉంటాయి కదా, అది లూమినోస్పియర్. చంద్రుడు అనేవాడు అంతరిక్షంలో ఉంటాడు. సూర్యుడు అనే శక్తి, సౌరశక్తి ద్యులోకంలో ఉంటుంది. అంతరిక్షం భూలోకానికి సువర్లోకానికి మధ్య ఉన్నది, జాగ్రత్తకి సుషుప్తికి మధ్య ఉన్నది. స్వప్నావస్థ మనసి స్వప్నే అన్నారు. తే శతం పితృణాం చిరలోకానం ఆనందా. తైత్రీయంలో చదువుకున్నాం. మనుష్యానందము, మనుష్యుని కన్నా నెక్స్ట్ లెవెల్, అలా నెక్స్ట్ లెవెల్, అలా చెప్పుకుంటూ ఈ పితృలోక ఆనందాన్ని చిరలోకానం ఆనందా అని చెప్పుకున్నాం. ఈ ఆనందము శాశ్వతం కాదు. అదే భగవద్గీత చెప్తాం. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దేవాన్ దివి దేవభోగాన్. తే అతడు పుణ్యం ఆసాధ్య, పుణ్యాన్ని సంపాదించి సురేంద్రలోకం దేవలోకాన్ని అశ్నంతి అనుభవిస్తాడు. దివ్యాన్ సురేంద్రలోకం అశ్నంతి దివి దేవభోగాన్ అశ్నంతి, దేవభోగములను పొందుతాడు. మళ్ళీ అక్కడే ఉండిపోతాడా? ఉండడానికి వేరు లేదు, వీసా అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోవాలి. వీసా అయిపోయిన వెంటనే గో బ్యాక్. సో టూరిస్ట్ టెంపరీ వీసా, లిటిల్ ప్రొలాంగ్డ్, సంథింగ్ లైక్ ఏ గ్రీన్ కార్డ్, అది ఎప్పటికప్పటికి ఎక్స్పైర్ అయిపోతుంది. సిటిజన్షిప్ ఇంకా కాదు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తే వారలు తం ఆ విధముగా ఆ స్వర్గాన్ని, స్వర్గలోకం తం భుక్త్వా విశాలం, ఆ విశాలమైనటువంటి ఆ అనుభవాలను పొంది క్షీణే పుణ్యే పుణ్యములు ఖర్చయిపోగా మర్త్యలోకం విశంతి మహిమానం అనుభూయ పునరావర్తతే. అదే ఇక్కడ కూడా చెప్తున్నా. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఏవం ఈ విధముగా త్రయీ ధర్మం, మూడు వేదముల యొక్క అనుప్రపన్న, దానిని అనుసరించి చేసినటువంటి
రకరకములైన కర్మల వలన గత అగతం రావడం పోవడం అనే కామ అకామ లభంతే, కామ కామ లభంతే. మించు ఇదే భావాన్ని అక్కడ కూడా చెప్తుంది. ఏం చెప్తున్నారు? ఉత్తర గీత, మీ దగ్గర ఓంకారం పుస్తకం ఉంటే ఇందులో ఉత్తర గీత ఉన్నది. ఉత్తర గీతలో ఏం చెప్పారు? 4వ అధ్యాయంలో పృథివీ అగ్నిశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహ. పృథివీ భూమి, అగ్ని అగ్నిదేవత, ఋగ్వేద ఋగ్వేదము, భూరిత్యేవ భూలోకము, భూ ఇత్యేవ పితామహ. పితామహుడు అంటే బ్రహ్మ. అంటే బ్రహ్మ, భూ, భువ, శుభ కదా. ఆ భూ అనేటటువంటి తత్వము అదే పితామహుడు, అదే ఋగ్వేదము, అదే అగ్ని, అదే పృథివీ. దేనివల్ల వస్తుంది? అకారే తు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవంశకే. ప్రణవము యొక్క అంశకే, అంశ అయినటువంటి ప్రథమే అంశకే అంటే ప్రణవము యొక్క మొదటి అంశాన్ని ఎవరైతే అభిధ్యానం చేస్తారో అకారేతు లయం ప్రాప్తే, అకారంలో అభిధ్యానం చేసి లయం పొందుతాడో ఆయనకు పృథివీ, అగ్ని, ఋగ్వేదము, భూలోకము, బ్రహ్మ పొందుతాడు. ఇదే మనం నేర్చుకున్నాం తైత్తిరీయ ఉపనిషత్తు. ప్రజాపతి మొట్టమొదట సృష్టి జరగగానే పుట్టినటువంటి మొదటి శరీరి ఎవరండి? హిరణ్యగర్భ బ్రహ్మ. ఆ హిరణ్యగర్భ బ్రహ్మనే ప్రజాపతి అంటారు. ఆ ప్రజాపతి గారు బాగా ఆలోచించారు. ఆలోచనే అంటే బాగా తపస్సు చేశారు. తపస్సు చేశారంటే ఏమిటి? బాగా విమర్శ చేశారు, బాగా ఆలోచించారు. ఆలోచిస్తే మొట్టమొదట 3 లోకాలు సృష్టించారు. ఆలోచనలో 3 లోకాలు కలిగాయి. భూ, భువ, శుభ. లోకాలను సృష్టించాను సరే, ఈ లోకాలకు సంబంధించినటువంటి లోకపాలకులు కావాలి కదా. మళ్ళీ బాగా తపస్సు చేస్తారు. మొదట భూకి సంబంధించినటువంటి బ్రహ్మగారు, భువకి సంబంధించినటువంటి విష్ణువు గారు, శుభకి సంబంధించినటువంటి మహేశ్వరుడు గారు పుట్టారు. ఇంకా వీళ్ళు ఉన్నారు లోకపాలకులు సరే, వీళ్ళకి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైనా ఉండాలి కదా. నాలెడ్జ్ లేదే వీళ్ళు ఏం చేస్తారు? చేత మళ్ళీ మథనం చేశారు, మళ్ళీ తపస్సు చేశారు, మళ్ళీ ఆలోచించారు. అప్పుడేం పుట్టాయి? మళ్ళీ 3 వేదాలు పుట్టాయి. ఏమిటేమిటవి? ఋగ్యజు సామ వేదం. మరి అథర్వణ వేదము అది అదర్స్, అంటే ఎడిషనల్గా ఉన్నవన్నీ, మిసలేనియస్ అన్నీ ఓ చోట పెడితే అథర్వ వేదాలంటే త్రయీ విద్య. త్రయీ అంటే 3 చెప్తుంది. బుద్ధి వేదమే కాదనడం లేదు, అని ప్రధానంగా ఈ 3 వేదం. ఇంకా బ్రహ్మగారు ప్రజాపతి తపస్సు చేశారు. హిరణ్య గర్భం తపస్సు చేస్తే అప్పుడేంటి వచ్చింది? ఈ మనుషులు ఈ వేదాలతో సకల కార్యక్రమాలను, కర్మలను నిర్వర్తిస్తూ అవిద్య, కామ, కర్మ, ఫల, భోగ, రాగ ఆది వాటి చేత గురు భార ఆక్రాంతై అన్నారు కదా నిన్న. అంటే వీటిలో ఉండిపోకుండా వీడు మళ్ళీ బయటికి వచ్చి తనను చేరుకునే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించి మథనం చేశారు. ఇప్పుడు ఏంటైంది? ఆ ఉ మా అనేటటువంటి 3 మాత్రలతో కూడినటువంటి ఓంకారం పుట్టింది. ఆ ఓంకారమే ఆలంబనము. ఆ ఓంకారాన్ని పట్టుకునే మళ్ళీ మనము తిరోగమన క్రియ, పుట్టినటువంటి వాళ్ళము ఇక్కడే పుడుతూ గిడుతూ చావకుండా మళ్ళీ మీదకు ఆ పరబ్రహ్మను పొంది తద్వారా పరబ్రహ్మను దర్శించడానికి వీలు పడుతుంది. అదే పృథివ్యగ్నిశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహః అకారే తు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవంశకే. అంతరిక్ష యజుర్వేదౌ భువో విష్ణు సనాతన. ఇక్కడ ఏమిటి వస్తుంది? 2వ లెవెల్లో అంతరిక్షం, అదే ఇప్పుడు మనం చెప్పుకున్న సోమలోకం. యజుర్వేదౌ యజుర్వేద దేవతలు, భువ భువర్లోకం, విష్ణు ఇంకో చెప్పాం కదా ఆ శక్తి, సనాతనుడైన విష్ణు. అంతరిక్ష యజుర్వేదౌ భువో విష్ణు సనాతన ఉకారే తు లయం ప్రాప్తే.
ఎవరైతే ఉకారము వరకు ధ్యానం చేసి అభిధ్యానం వలన మనస్సును విలీనం చేస్తారో ద్వితీయే ప్రణవంశకే, ప్రణవం యొక్క ద్వితీయ అంశం వరకు ఎవరు చేస్తారో వాళ్లకు యజుర్వేదము, భువర్లోకము, అంతరిక్షము, విష్ణువు, మనస్సు, తర్వాత స్వప్నము, స్వప్నస్థానం అంటే మనస్సు, అంటే సోమలోకము, అంటే సౌమ్యమైన బ్రతుకు వస్తాయి. ద్యౌః సూర్యః సామవేదశ్చ స్వరిత్యేవ మహేశ్వరః. ద్యౌః లుమినోస్పియర్, ద్యులోకము. ద్యౌః సూర్యః, ఇందాకల చంద్రుడు అవుతే ఇప్పుడు సూర్యుడు, ఇందాకల యజుస్ అవుతే ఇప్పుడు సమవేదశ్చ. స్వహ అంటే సువర్, స్వరిత్యేవ అంటే సువర్లోకము అనేది అది మహేశ్వరునకు సంకేతము. ద్వౌః సూర్యః సమవేదశ్చ స్వరిత్యేవ మహేశ్వరః. మకారే తు లయం ప్రాప్తే తృతీయే ప్రణవంశకే. మూడవ అక్షరమైనటువంటి మకారము వరకు, మూడవ మాత్ర వరకు కూడా మూడు మాత్రలను ఉపాసించి లయాన్ని పొందితే, అభిధ్యానం చేస్తే తృతీయే ప్రణవంశకే ద్యులోకము, సూర్యలోకము, సామవేదము, సువర్లోకము, మహేశ్వర తత్వాన్ని పొందుతారు. ఉత్తర గీతలో భగవానుడు అర్జునునకు బోధించాడు. అర్జునుడు అడిగాడు, నాయనా పరమాత్మ, ఈ ఓంకార ధ్యానం వలన ఏమేమి ఫలములు వస్తాయో నాకు సవిస్తరంగా బోధించవయ్యా అంటూ ప్రార్థించాడు. మంచి ప్రశ్న వేశావయ్యా నువ్వు, ప్రశ్న చాలా ఉపయోగమైనది, నీకు అందరికీ కూడా చెప్తాను విను అంటూ ఈ శ్లోకాలను ఆయన చెప్పారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మొదట లాస్ట్ వీక్ ఇది నేర్చుకున్నాం, మొదటి మాత్రని చేస్తాం. ఇది రెండవ మాత్రది ఇక్కడ నేర్చుకుందాం. నెక్స్ట్ వీక్లో మూడవ మాత్రం నేర్చుకుంటాం. ఈ మాత్రాతీత స్థితి ఆ మాత్రను పరబ్రహ్మంగా తెలుసుకుంటాం. ఇదే ఈ గురువుగారు, పిప్పలాద గురువు గారు, ఆయన సేభ్య సత్యకామః అనే ఆయనకు క్రమంగా ఓంకారం యొక్క ఒక్కొక్క మాత్రను బోధించుకుంటూ వస్తున్నారు. తాత్పర్యం ఏమిటంటే ఒక మాత్ర చేసి ఆపేమని కాదు, ఒక్కొక్క మాత్రను అర్థం చేసుకుని మూడు మాత్రలతో ఉన్నటువంటి మొత్తం ఓంకారాన్ని జాగ్రత్తగా అభిధ్యానం చేయండి. అలా చేస్తే అపరబ్రహ్మను పొందుతారు. అపరబ్రహ్మ అంటే ఏంటి? భూలోకము, లేకపోతే ఆ సోమలోకము, లేకపోతే ఆ స్వర్గలోకము, ఇటువంటివన్నీ అనుభవాలే కదా. ఈ అనుభవాతీతమైనటువంటి లోకాన్ని పొందాలి అంటే మూడు మాత్రలు దాటిన తరువాత ఉన్న అర్ధమాత్ర లేక అమాత్ర లేక సైలెన్స్ లేక నిశ్శబ్దంలో మనస్సును ధ్యానం చేయగలిగితే నిర్వికార నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందుతారు. అదే పరా అని చెప్పు. అపర అంటే సవికార సగుణ బ్రహ్మ తెలుస్తుంది. ఇది ఈనాటి అధ్యయనము. ఇంకొక 2 నిమిషములు ఉన్నది. సందేహాలుంటే ఏదైనా తెలుసుకుందాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిः, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిః దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.